హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ ఛానల్ ఆధ్వర్యంలో వార్డ్ అనాలిసిస్ కార్యక్రమం ద్వారా తెనాలి పట్టణంలో ఉన్న 40 వార్డుల పరిస్థితి ఏంటి, ఆయా వార్డుల్లో ప్రభుత్వ సంక్షేమం పథకాల అమలు తీరు ఎలా ఉంది, అభివృద్ధి ఏం జరిగింది, స్థానిక సమస్యలు ఏమున్నాయి వంటి అనేక అంశాలను వివరంగా తెలియజేయడంతో పాటు వార్డు ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుని గత వారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఇక ఈ వారం నుండి మన ఊరి ప్రగతి పేరుతో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నాం. ముందుగా కొల్లిపర మండలం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కొల్లిపర మండలంలోని 5 గ్రామాలను తీసుకుని ఆ సమాచారం తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు కొల్లిపర మండలం గురించి కొంత ముఖ్యమైన సమాచారం మీకోసం. కృష్ణానదీ తీరం ప్రకృతి రమణీయత కలిగిన అందాల సమాహారం. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ప్రజల జీవన విధానం. కలకలలాడే పచ్చని పొలాలతో కనువిందు చేసే ప్రాంతం. పాడి పశుపోషణ, వ్యవసాయ పంటలను పసిడిరాసులుగా కురిపించే నేలమ్మపై విరిసిన ఆధ్యాత్మిక శోభను ఇచ్చే ప్రాంతం. ఇటువంటి అద్భుత దృశ్యాలు, గొప్ప సంస్కృతి కలిగిన కొల్లిపర మండలం ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం, చరిత్ర కలిగిన కీలకమైన మండలం. ఈ మండలంలో ఇటుకలు తయారీ పరిశ్రమలు, రైసు మిల్లులు, కోళ్లఫారం పరిశ్రమలు, అరటిగెలల హోల్సేల్ విక్రయ మార్కెట్లు, ప్రారంభోత్సవానికి దగ్గరగా ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అన్ని వస్తువులతో సిద్ధంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం, అద్దనూరి వారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, రైతు భరోసా కేంద్రాలు, ఇవాంజికల్ చర్చ్, అలాగే ఆర్సీఎం చర్చ్ వంటి క్రీస్తు ప్రార్థనా మందిరాలు, అల్లాహ్ దేవుణ్ణి ప్రార్థించుకునే పవిత్రమైన మసీదులు, కొల్లిపర గ్రామదేవత అరెమండవారి రామాలయం, బొంతువారి రామాలయం, ఉయ్యూరువారి గుడి, కొల్లువారి గుడి, ఉప్పరవారి గుడి, గౌడ కాలనీలో రామాలయం, అలాగే 1263వ సంవత్సరంలో ప్రతిష్ఠింపబడిన ప్రాచీనమైన పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ జనార్దన స్వామివారి ఆలయం, శ్రీ సిరిడి సాయిబాబా మందిరం, వైష్ణవాలయాలు, దేవతామూర్తుల మందిరాలు, గుడులు, గోపురాలు, ఆధ్యాత్మిక శోభతో కొల్లిపర గ్రామం వెల్లివిరుస్తుంటుంది. అంతేకాకుండా 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలను పురస్కరించుకొని ఈ ప్రాంతంలో పుష్కర్ ఘాట్లను ఏర్పాటు చేస్తారు. కృష్ణానది కరకట్ట దిగువనున్న గ్రామాలకి రక్షణ గోడగా నిలవగా కొల్లిపర మండలం దాని పరిధిలోని గ్రామాల ప్రజలకు విజయవాడ వెళ్లేందుకు కృష్ణానది కరకట్ట సౌకర్యంగా ఉంటుంది. వ్యవసాయ పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర వంటి పంటలే కాక వాణిజ్య పంటలైన పసుపు, అరటి, బొప్పాయి, తవలపాకు కొల్లిపర మండలంలో ఆదాయ వనరులుగా నిలిచాయి. కొల్లిపర పరిసర గ్రామాల ప్రజలకు సినీ వినోదాన్ని ఇచ్చే సినిమా థియేటర్లు 4 ఉండేవి. 70 సంవత్సరాలుగా సినీ వినోదాన్ని పంచిన సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ నేడు గోడౌన్గా వినియోగించుకుంటున్నారు. విజయ టాకీస్ నేడు కళ్యాణ మండపంగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు చలనచిత్ర సినిమా ప్రదర్శన నిర్వహించే అడ్డరోడ్లోని శివరాం థియేటర్లో కూడా ఇప్పుడు సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. 2011 జనాభా గణాంకాల ప్రకారం 56,662 మంది జనాభా ఉంటే వీరిలో మహిళలు 28,709 మంది ఉన్నారు. పురుషులు 27,953 మంది ఉన్నారు. మండలానికి కొల్లిపర గ్రామం అధికార మండల కేంద్రం. కొల్లిపరతో పాటు చిన్న చిన్న లంకలు కలిపి 21 గ్రామాలు మిళితమై ఉన్నాయి. మండల తహసీల్దార్ అలాగే మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు మండల పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. 2009కి ముందు వరకు దుగ్గిరాల నియోజకవర్గంలో భాగమైన కొల్లిపర మండలం నేడు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమై తన రాజకీయ ప్రాధాన్యతను చాటుకుంటోంది. 1952లో ఔతు రామిరెడ్డి శాసనసభ్యులు అయినప్పటి నుండి 2009 వరకు ఈ కొల్లిపర మండలం నుండే 10 మంది శాసనసభ్యులుగా పనిచేసిన ఘనత ఈ మండలానికి దక్కుతుంది. వీరిలో ఎక్కువగా ఔతు రామిరెడ్డి, తర్వాత గుదిబండి వెంకట్రెడ్డి శాసనసభ్యులుగా ఎక్కువ కాలం పనిచేశారు. నేడు తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు. ఇదే మండలం నుండి జిల్లా పరిషత్ సభ్యురాలిగా గెలిచిన కత్తెర హెనీ కృష్ణ నేడు గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే కొల్లిపర మండలము ఎంపీపీగా భీమవరపు పద్మావతి కొనసాగుతున్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్గా ఔతు సీత, కొల్లిపర సర్పంచ్గా పిల్లి రాధిక పనిచేస్తున్నారు. మండల కేంద్రమైన కొల్లిపర, తూములూరు, దావులూరివారిపాలెం, సిరిపురం, చివలూరు గ్రామాల ప్రగతిని ఇస్తున్న నేపథ్యంలో ఈ 5 గ్రామాల్లో మొత్తం జనాభా 22,135 మంది ఉండగా 8,571 నివాస గృహాలు ఉన్నాయి.
తెనాలి నియోజకవర్గ పరిధిలో కొల్లిపర మండలాన్ని కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం ఇది. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తుంటారు. అటువంటి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుండి ఇక్కడ వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తుంది, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నవరత్నాల సంక్షేమ లబ్ధిని ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు. మండల కేంద్రమైన కొల్లిపరతో పాటు తుమ్ములూరు, దావులూరు, పారిపాలెం, సిరిపురం, చివలూరు గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం ఎంతమందికి అందింది, సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనేది పూర్తి గణాంకాలతో ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పేదోడికి క్రమం తప్పకుండా సంక్షేమాన్ని ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, అటువంటిది నవరత్నాల సంక్షేమంతో మాకు ఎంతో ఆర్థిక సపోర్ట్ లభించిందని లబ్ధిదారులు చెబుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని 3 సచివాలయాల పరిధిలో గల లబ్ధిదారులకు, అలాగే తూములూరు, దావులూరిపాలెము, ఇదే విధంగా సిరిపురము, చివలూరు సచివాలయాల పరిధిలోని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఏ మేరకు లభించాయన్నది గణాంకాల్లో చూద్దాం. తల్లిదండ్రులు శ్రమ చేస్తే వచ్చే సంపాదన ఇంటికే సరిపోతుందని, చదువుకుందామని ఆసక్తి ఉన్న ఇంట్లో ఆర్థిక పరిస్థితులతో సతమతమయ్యే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన విద్యార్థులకు దిక్సూచి అయిన నేపథ్యంలో కొల్లిపర, తూములూరు, దావులూరివారిపాలెం, సిరిపురం, చివలూరు గ్రామాల్లో చదువుకొనే 2199 మంది విద్యార్థులకు 5,33,66,378 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం వల్ల బ్యాంకుల నుండి అత్యధికంగా రుణాన్ని పొందామని, తద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటామని చెబుతున్న ఈ 5 గ్రామాల్లోని 5,970 మంది సభ్యులకు 4,09,66,706 రూపాయలను ఈ ప్రభుత్వం చెల్లించింది. మహిళలు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఈ 5 గ్రామాల్లోని 2,602 మంది లబ్ధిదారులైన మహిళలకు 10,78,96,593 రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 5 గ్రామాల్లోని 3,177 మంది రైతులకు 14,88,12,154 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యులైన 5 గ్రామాల్లోని 3,918 మందికి 10,02,24,502 రూపాయలను ఈ ప్రభుత్వం చెల్లించింది. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 5 గ్రామాల్లోని 1907 మంది విద్యార్థుల తల్లులకు 7,47,59,027 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. జగనన్న తోడు పథకం ద్వారా ఈ 5 గ్రామాల్లోని 792 మందికి 1,36,43,684 రూపాయలను బ్యాంకు ద్వారా ఆర్థిక సాయంను అందించింది. జగనన్న చేదోడు ద్వారా ఈ 5 గ్రామాల్లోని 154 మంది చేతి వృత్తిదారులకు 30,20,000 రూపాయలను ఈ ప్రభుత్వం సహాయంగా అందజేసింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఈ 5 గ్రామాల్లోని 647 మంది అగ్రవర్ణాల్లోని పేదలకు 1,53,30,492 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా 5 గ్రామాల్లోని 78 మందికి 22,40,000 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 5 గ్రామాల్లో 79 మంది కాపు సంఘీయుల్లోని మహిళలకు 37,20,000 రూపాయల మేర ఈ ప్రభుత్వం వారికి అందజేసింది. ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఈ 5 గ్రామాల్లోని 2,407 మంది రైతులకు 4,40,07,088 రూపాయల మేర ఈ ప్రభుత్వం అందజేసింది. వైఎస్ఆర్ బీమా ద్వారా 5 గ్రామాల్లోని 41 మందికి 41 లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. వయోవృద్ధులకు ఇచ్చే వైఎస్ఆర్ పింఛను కానుక ఈ 5 గ్రామాల్లోని 4,514 మంది వయోవృద్ధులకు 37,44,85,195 రూపాయలను ఈ ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించింది. కొల్లిపర, తూములూరు, దావులూరిపాలెము, చివలూరు, సిరిపురం గ్రామాల్లో మొత్తం రైసు కార్డులు 7,230గా ఉన్నాయి. మండల కేంద్రమైన కొల్లిపర, తూములూరు, దావులూరివారిపాలెం, సిరిపురము, చివలూరు గ్రామాల్లో 1,138 మందికి నివేశన స్థలాలు ఇవ్వగా వాటి నిర్మాణానికి 23,50,52,250 రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనున్నది.
ఈ 5 గ్రామాల్లో నివేశన స్థలాలు తీసుకున్న వారిలో ఇప్పటికే 698 మంది ఇంటి నిర్మాణం చేపట్టగా వారికి 5,42,22,114 రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య ఈ 5 గ్రామాల్లో 2,063గా ఉన్నాయి. మొత్తం మీద కొల్లిపర, తూములూరు, దావులూరు వారిపాలెం, సిరిపురం, చివలూరు గ్రామాల్లో 39,614 మంది లబ్ధిదారులకు 130,87,32,459 రూపాయలను ఈ ప్రభుత్వం సంక్షేమం రూపంలో అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సరిగ్గా 4 సంవత్సరాల 9 నెలల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్ కూడా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఆలోచనతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ద్వారా సంక్షేమం పొందుతున్న ప్రజల జీవన ప్రమాణాలు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వ సాయంతో వారి కుటుంబాలను ఏ విధంగా చక్కదిద్దుకుంటున్నారు? ప్రభుత్వ సంక్షేమం ద్వారా అందించే ఆర్థిక సాయం లబ్ధిదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆయా గ్రామాల్లో పరిస్థితి ఏంటన్నది మీరే చూడండి. వ్యవసాయ పనులు చేసుకుంటేనే కుటుంబం గడిచే పరిస్థితి అని, అందరిలా మంచి చదువు చదివించే పరిస్థితులు లేని టైంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం తీసుకురావడంతో మా పిల్లలు మంచి చదువు చదువుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పిల్లలు కూడా చదువు ద్వారా మాకు మంచి భవిష్యత్తును ముఖ్యమంత్రి ఇచ్చారంటున్న వారు ముఖ్యమంత్రికి అలాగే శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మై నేమ్ ఈజ్ సారిక. నేను కొల్లిపర గ్రామంలో ఉంటున్నాను. మాకు ఎమ్మెల్యే శివన్న గారు, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు విద్యా దీవెన అందింది, అలాగే అమ్మఒడి అందింది. నాకు చిన్న వయసులోనే మా ఫాదర్ చనిపోయారు. మా అమ్మ పొలం పని చేసుకుంటూ మమ్మల్ని చదివించడానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ మాకు చాలా సహాయపడింది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ ఇవ్వటం వల్లనే మేము చదువుకోగలిగాము. నేను బీటెక్ కంప్లీట్ చేయగలిగాను. నాకు విద్యా దీవెన కూడా టైంకి అందింది. అలాగే మా నాన్న చనిపోయారని మాకు ఇంటి స్థలం కూడా ఇచ్చారు. మాకు అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి ద్వారా కానీ శివన్న ద్వారా కానీ మాకు అన్ని ఫెసిలిటీస్ మంచిగానే అందినాయి. ఇలా సహాయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ శివన్న గారికి కానీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు రజని. మేము కొల్లిపర గ్రామంలో నివాసిస్తున్నాము. మా పాప వాళ్ళు, మేము చాలా పూర్ ఫ్యామిలీ. నేను విడోనండి. నాకు 2 ఆడపిల్లలు. మా పాప వాళ్ళకి జగనన్న చాలా హెల్ప్ చేస్తున్నారు. విద్యా దీవెన పడుతుంది, అమ్మఒడి పడుతుంది. మాకు చాలా జగనన్న హెల్ప్ వలన చాలా హెల్ప్ఫుల్గా మేము చాలా ఎదిగాము. మరలా నన్ను విడోనని నాకు పెన్షన్ ఇస్తున్నారు నెల. ఈ ఇయర్ కూడా 3,000 చేశారు. మళ్ళీ ఇళ్ళ ప్లాట్ ఇచ్చారు. ఇంత లబ్ధి పొందినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జగనన్న గారికి చాలా థ్యాంక్ యూ. ఎమ్మెల్యే శివకుమార్ గారు కూడా ధన్యవాదములు. నా పేరు నాగమల్లేశ్వర అండి. మాది గుదివారిపాలెం. మేము పొలం పనులు, వ్యవసాయం పనులు చేసుకుంటామండి. మా బాబుకి విద్యా దీవెని, వసతి దీవెని పడుతున్నాయి. మేము చదివిచ్చే స్తోమత కూడా మాకు లేదండి. ఎమ్మెల్యే శివకుమార్ గురించి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మూలాన్ని మా బాబు బాగా చదువుకోగలుగుతున్నాడండి విద్యా దీవెన వల్ల. లేకపోతే మేము చదివితే స్తోమత కూడా మాకు లేదండి. మాకు మళ్ళీ మా బాబు కూడా పొలం పనులు చేసుకోవాల్సి వచ్చేది. ఇలాంటి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలు. కష్టాన్ని కనిపెట్టుకుని క్రమం తప్పకుండా వ్యవసాయ పనులు సాగే వేళ వైఎస్ఆర్ రైతు భరోసాని పెట్టుబడి సాయంగా అందించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మాది కొల్లిపర గ్రామం. నా పేరు సుందరరామరెడ్డి. నాకు రైతు భరోసా వస్తుంది. నాకు 2 ఎకరాల భూమి ఉంది. నేను దాన్ని రైతు పెట్టుబడిగా వాడుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. దీని మూలన మరి మా ఎమ్మెల్యే గారికి కూడా అభినందనలు. ప్రభుత్వం సక్రమంగా నడుస్తుంది. నా పేరు బద్దిగం బసవపునారెడ్డి, తూములూరిని. రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని పడుతుంటే అవి కూలీలకి ఏదైనా వాడుకుంటున్నాము. ఆర్బీకే సెంటర్ నుంచి కూడా పిండి కట్టలు వస్తున్నాయి. అవి అయితే మాకు పంటలకు వాడుకుంటున్నాము. మాకు ఇలాంటి సదుపాయం అందించినందుకు ధన్యవాదములు. ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఇటు ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదములు.
నా పేరు కొల్లిపర జయరావు, మాది కొల్లిపర. నాకు రైతు భరోసా వస్తుంది. ఆ రైతు భరోసాని నేను సక్రమైన మార్గంలో కూలీలకి, పిండి కట్టలకి, వ్యవసాయ ఖర్చులకి సంతోషంగా వాడుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో నాకు పెన్షన్ వస్తుంది, మా ఆవిడకి చేయూత వస్తుంది. అలాగే నాకు ఈ రైతు భరోసా ద్వారా, ఈ పథకాల ద్వారా వచ్చే పథకాలని నేను సంతోషంగా ఉపయోగించుకుంటూ, అలాగే మా పెద్ద అబ్బాయికి ఇళ్ల స్థలం వచ్చింది. మేము ఇల్లు కట్టుకుంటున్నాము. ఇన్ని పథకాలు ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ఎమ్మెల్యే శివకుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. నా పేరు అవుతు సామిరెడ్డి, తెనాలి నియోజకవర్గం, గుదిబండివారిపాలెం, కొల్లిపర మండలం. నాకు రైతు భరోసా ఇస్తున్నారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారంగా రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి కిస్తీ కూడా మాట తప్పకుండా సంవత్సరం మొత్తం మీద 13,500 రైతులకు ఇచ్చి ఆదుకుంటున్నారు. దీనివల్ల ఆ రైతుకి పిండి కట్టలకి, పురుగు మందులకి కొంత ఎలుసుబాటు ఉన్నది. ఈ ప్రభుత్వం, ఇట్లాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఆర్బీకే ద్వారా కూడా పిండి కట్టలు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా కానీ కరువుగా ఉంటే ఆర్బీకే ద్వారా అందించి రైతులకి అదే రేటుకి బ్లాక్లో కాకుండా మామూలు రేటుకే రైతులకు అందిస్తున్నారు. విత్తనాలు అందిస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉండాలని, శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డికి, శివకుమార్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బ్యాంకు నుండి తీసుకున్న రుణానికి వైఎస్ఆర్ సున్నా వడ్డీ వర్తింపచేయడంతో మాకు చాలా కలిసి వచ్చిందని, మేము ఆర్థికంగా నిలబడేందుకు మరింత తోడ్పాటును ముఖ్యమంత్రి అందించారని సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి అలాగే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కొల్లిపర మండలం. నా పేరు నాగమణి. మా గ్రూప్ పేరు గాయత్రి మహిళా గ్రూప్. మాకు పావలా వడ్డీ, సున్నా వడ్డీ 33,000 వచ్చిందండి. మా గ్రూప్ స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు మేము ఇప్పుడు 1,50,000 లోన్ తీసుకున్నాం. మనిషికి వచ్చి 1,50,000 తీసుకున్నాం. నేను గేదెను కొనుక్కొని పాల వ్యాపారం చేస్తున్నానండి. పాల వ్యాపారంతో డోక్రాయి కట్టుకుంటున్నానండి. కొంతమంది ఏమో వ్యవసాయం ఖర్చుల నిమిత్తం ఇలా మేము లబ్ధి పొందాం. మాకు ఆసరా డబ్బులు కూడా 6,40,000 పోయిందండి. ఒక్కొక్కరికి 16,000 వచ్చినాయండి. ఇప్పటి వరకు 3 విడతలు వచ్చినాయి జగన్మోహన్ గారు ఇచ్చిన ఆసరా నుంచి. మాకు ఇన్ని చేస్తున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు. శివకుమార్, అలాగే మా ఊరు ఎమ్మెల్యే గారికి కూడా, శివకుమార్కి కూడా ధన్యవాదములు. నా పేరు గుండాబత్తిని మేరిమ్మండి, కొల్లిపర మండలము. మా గ్రూపు అంబేద్కర్ మహిళా గ్రూపు. మా ఈవో ధర్మతేజ ఈవో. మరి మేము 1998లో గ్రూపు స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి కూడా మేము జాగ్రత్తగా కట్టుకుంటూ సమావేశాలు వేసుకుంటూ నెలకి మరి అందరం కలిసికట్టుగా ఉండి కొన్ని తీసుకున్నప్పుడు మాకు మొట్టమొదట 25,000, 20,000 అట్ట వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకే 16 లక్షలు తీసుకున్నాము. ఈ సంవత్సరం 1,60,000 తీసుకున్నాము. అప్పటి నుంచి మేము వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొట్లు పెట్టుకున్నారు, చిల్లర కొట్లు. మరి నేనైతే ఇప్పుడు గొడ్డన మేపేదాన్ని ఎప్పుడు, మరి ఆ గొడ్డన మేపలేక ఇప్పుడు హోటల్ పెట్టుకున్నాను. మరి ఇప్పటి వరకు మాకు ఎంతో సహాయపడుతున్న ముఖ్యమంత్రి గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సున్నా వడ్డీలు కూడా వచ్చినాయి. మరి అవి కూడా వాటి ద్వారా కూడా ఉపయోగించుకుంటున్నాము. ఇప్పటి వరకు మేమందరం కూడా క్షేమంగా ఉన్నాము. సజీవులుగా ఉంచినందుకు దేవునికి, మరి మమ్మల్ని కాపాడుతున్నందుకు ఎమ్మెల్యే గారికి ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ మరి ఆయనకి ధన్యవాదాలు చెల్లించుకుంటాం. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల చదువుల విషయంలో మాకు ఎలాంటి దిగులు లేదని, మా పిల్లలు చదువుకోవటానికి ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా ఇచ్చే డబ్బులు మా పిల్లలకి ఉపయోగపడుతున్నాయన్న విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే లోకల్ శివన్నకి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కొల్లిపర మాధవి, మాది కొల్లిపర గ్రామం. మా ఆయన నేను వ్యవసాయం చేసుకుంటామండి. నాకు అలాగే 2 ఆడపిల్లలు. మా పెద్దమ్మాయి డిగ్రీ చదువుతుంది, మా చిన్నమ్మాయి 9th క్లాస్ చదువుతుంది.
జగనన్న పాలన వచ్చిన తర్వాత మాకు 4 సార్లు అమ్మ ఒడి పడింది. మా పాప ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటుంది. చాలా చక్కగా పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చింది జగనన్నకు. మేము ఎంతో రుణపడి ఉంటాము. జగనన్న పాలన మాకు కావాలని మేము ఆ దేవుని కోరుకుంటున్నాము. అలాగే జగనన్న వచ్చిన తర్వాత ఎంతోమంది పిల్లలు ఎంతో ఆనందంతో ఎంతో హ్యాపీగా చక్కగా చదువుకుంటున్నారు. అది కాక ఇంగ్లీష్ మీడియంలో చాలా పిల్లల భవిష్యత్తులో చాలా ఎదుగుతున్నారు. అందుకు మేము తల్లిదండ్రులుగా ఎంతో సంతోషిస్తున్నాము. ఎమ్మెల్యే శివకుమార్ గారికి కూడా ఆయన ఇంటింటికి వచ్చి మా పిల్లలు మా కుటుంబంలో ఏమేమి వస్తున్నాయో ఎలా చదువుకుంటున్నారో అన్నీ అడగటం జరుగుతుంది. ఆయన ద్వారా మేము పొందుకోవాల్సిన మేలు కూడా పొందుకుంటున్నాము. శివన్న గారికి ధన్యవాదములు. జగనన్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటున్నాను. మై నేమ్ ఇస్ వర్ష. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. నేను హై స్కూల్లో బాగా చదువుతున్నాను. జగనన్న వచ్చిన తర్వాత మాకు చాలా సౌకర్యాలు వచ్చింది. ఇంగ్లీష్ బాగా చదువుకుంటున్నాను. టీచర్లు కూడా బాగా చెప్తున్నారు. మిడ్ డే మీల్ బాగా ఉంది. రాగి జావా రోజు ఇస్తున్నారు. చిక్కీ ఇస్తున్నారు. గుడ్డు రోజు ఇస్తున్నారు. బుక్స్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, షూ ఇచ్చారు. జగనన్న వచ్చిన తర్వాత చాలా బాగుంది స్కూలు. మేము చదువుకోవడానికి ఇంత సౌకర్యం ఇచ్చినందుకు జగన్ మావయ్యకి, ఎమ్మెల్యేకి థ్యాంక్స్. నా పేరు కొల్లిపర సంధ్యారాణి. మా ఆయన పేరు కిషోరు. అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. మా ఆయన కూలి పని చేసుకుంటా, నేను గేదెలను మేపుకుంటా వ్యవసాయం పని చేస్తూ ఉంటాడు. గేదెలను మేపుకుంటూ ఇంటి దగ్గరే ఉంటాను సార్. పిల్లలిద్దరూ చక్కగా హై స్కూల్లో చదువుకుంటున్నారు. మా అబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు. మా అమ్మాయి 10th చదువుతుంది. అమ్మ ఒడి చక్కగా పడుతుందండి మాకు సంవత్సరం. అమ్మ ఒడి 4 సార్లు పడింది సార్. మేము తీసుకున్నాము. పిల్లలకి స్కూల్కి బట్టలు కానీ పుస్తకాలు కానీ జగన్ అన్నే మాకు ఇచ్చాడు, సహాయం చేశాడు. ఇలా ఆర్థిక సహాయం చేసిన జగన్ అన్నకి, శివన్నకి ధన్యవాదాలు సార్. హాయ్, మై నేమ్ ఈస్ కొల్లిపారక్ష. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. మై స్కూల్ నేమ్ ఈజ్ AZPH స్కూల్ కొల్లిపార. నేను ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకుంటున్నాను. జగనన్న వల్ల నాకు అమ్మఒడి పడుతుంది. 11 గంటలకు రాగి జావ ఇస్తారు, గుడ్డు ఒకటి ఇస్తారు. అన్నం తిన్న తర్వాత చిక్కీ కంపల్సరీగా ఇస్తారు. అలాగే మాకు చదువుకోవడానికి డిక్షనరీ, ట్యాబు అందించడం జరిగింది. టీచర్లు కూడా మంచిగా ఇంగ్లీష్ మీడియంలో చెప్పేటట్లు జగన్ మావయ్య మాకు సహాయం చేస్తున్నారు. టీచర్స్ అందరూ బాగా ఇంగ్లీష్లో అర్థమయ్యేటట్లు మాకు చెప్తున్నారు. ఈ సౌకర్యాలన్నీ మాకు కలిగించిన జగన్ మావయ్యకి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి స్కూల్కి అన్ని ఆవరణాలన్నీ చెక్ చేస్తారు. మాకు అన్నం ఎలా ఉంటుందో కూడా చూస్తారు. చూసి మాకు చదువు ఎలా చెప్తున్నారు అనేది కూడా అడిగి అందరి ద్వారా తెలుసుకుంటారు. మాకు జైవిక కిట్టు అంతా అందుతుందో లేదో కూడా తెలుసుకుంటారు. ఇంటింటికి వచ్చి మాకు అమ్మఒడి పడుతుందా లేదా కూడా తెలుసుకుంటారు. అలాగే శివకుమార్ గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు నాగలక్ష్మి. గుదివండివారిపాలెం జీవీపాలెం నుంచి మాట్లాడుతున్నాము. మా అమ్మాయికి అమ్మఒడి పడుతుంది, అన్నీ ఇస్తున్నారు. స్కూల్లో జరుగుబాటు ఉంది. మాకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బాగానే జరుగుతుంది, బాగానే చదివిస్తున్నాము. మా రుణమాఫీ కూడా పడుతుంది బాగానే. ఇలా సాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే తాము జగనన్న ఇచ్చిన చేయూత డబ్బుల్లో ఇంట్లోనే చిరు వ్యాపారం చేసుకుంటూనే పనులకు వెళ్తున్నామని, దీనివల్ల ఓ రూపాయి ఇంట్లో ఉంటుందని చెబుతున్న లబ్ధిదారులు మాకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మాకు ఆర్థిక సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మాది గుదివండివారిపాలెం అండి. నా పేరు అంబడ శివమ్మ. 4 సార్లు చేయూత డబ్బులు, ఇది 4వసారి. ఆ డబ్బులు ఇంట్లో వాడుకుంటున్నామండి మేము. మాకు ఉపయోగపడుతున్నాయి. నాకు పెన్షన్ వస్తుంది. డోకరాలో గ్రూప్లో ఉంటాయి కూడా రుణమాఫీ పడ్డాయి. సహాయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ధన్యవాదాలు. ఈసారి గట్టిగా మేము ఆయనకే ఓటేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలండి. వైఎస్ఆర్ ఆసన ద్వారా లభించే డబ్బులు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని డ్వాక్రా సంఘాల సభ్యులు అంటున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు అరుణ అండి. మాది ఐశ్వర్య మహిళా గ్రూప్. మా గ్రూపులో 10 మంది సభ్యులు ఉంటాము. మేము 2007లో మొదలు పెట్టాము గ్రూపు. అప్పటి నుంచి బాగానే రన్ అవుతూ ఉంది. లోన్లు ఇస్తున్నారు, బాగానే కట్టుకుంటున్నారు. నెల నెల మీటింగులు అవి పెట్టుకుంటాము. అందరూ బాగానే లబ్ధి పొందుతున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 2019 నుంచి మాకు అప్పుడు మేము 9 లక్షల లోన్ తీసుకున్నాము.
ఒక్కొక్కరికి మా గ్రూప్ మొత్తం మీద సంవత్సరానికి 2,16,000 పోని, అంటే ఒక సభ్యురాలకి 22,021,600 పోయింది. మొత్తం మా కుటుంబ ఖర్చులకు కానీ, వ్యవసాయ ఖర్చులకు కానీ, పచ్చళ్ళ వ్యాపారానికి కానీ మాకు బాగా ఉపయోగపడ్డాయి. వైఎస్ఆర్ ఆసరా 3 విడతల్లో తీసుకున్నాము. 4వ విడత కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఈ సహాయం చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి మా ధన్యవాదములు. మా గ్రూపు తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గ్రామాల్లో తరచూ ఆటో బాడుగలు ఉండవని, టౌన్కి వెళ్లాలనుకునేవారు ఆటో ఎక్కేవారని, దాంతో మాకు ఇబ్బంది ఉండేది కాదని, ఇప్పుడు ఇంటింటికి మోటార్ సైకిల్ ఉండటంతో ఆ వచ్చే బాడుగలు కూడా రావటం లేదని అంటున్న ఆటో యజమానులు వైఎస్ఆర్ వాహనమిత్ర ఇవ్వటం మాకు చాలా ఉపయోగంగా ఉందని చెప్తున్నారు. వాహనమిత్ర పథకం ఇస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తునికి ధన్యవాదాలు తెలిపారు. కొల్లిపార అండి మాది, కొల్లిపార మండలం, కొల్లిపార గ్రామం, గుంటూరు జిల్లా. కొల్లిపార వినయ్ కుమార్ నా పేరు. మాది కొల్లిపార నుంచి తెనాలికి ఆటో తోలుతూ ఉంటాను. ఇంతకుముందు ప్రభుత్వంలో మాకు ఆటో ఏమీ సహకరించలేదు. ఈ ప్రభుత్వంలో మాకు ఆటో బాడిగలు ఏమీ లేకపోయినా బైకులు ఎక్కువ వాడినా కానీ మాకు లేకపోవడం వలన మాకు ఇబ్బంది పడాము. ఈ ప్రభుత్వం మాకు వాహనమిత్రకి మంచి అవకాశం వచ్చింది. ఆ డబ్బుల వలన మాకు ఈ ఫిట్నెస్, ఇన్సూరెన్స్ ఏదో ఉపయోగపడేలాగా చేస్తున్నాము. ఇలా ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదములు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం మాలాంటి వారికి మేలు చేస్తోందని లబ్ధిదారులు అంటున్నారు. ఓసీల్లోని మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహాయం గతంలో ఎవరూ చేయలేదని అంటున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. మాది కొత్త బొమ్మ వారిపాలెము. నా పేరు బొమ్మ విజయలక్ష్మి. మాకు ఈబీసీ నేస్తం 15,000 2 సార్లు వచ్చినాయి. రైతు భరోసా వస్తున్నాయి సంవత్సరం నుంచి. ముందు ఈయన పేరుతో వచ్చే, ఈయన చనిపోయినాక వితంతు పెన్షన్ వస్తుంది 2 సంవత్సరాల నుంచి. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా మేలు జరిగింది. ఈ విధంగా సహాయం చేసినందుకు ఎమ్మెల్యే శివకుమార్ గారికి, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. నా పేరు శివకళ్యాణి, కొల్లిపార మండలం, కొత్తబొమ్మ వానిపాలెం. ఈబీసీ నేస్తం 2 సార్లు వచ్చినది. పెన్షన్ నెల ఇస్తున్నారు. మాకు ఏ ఆధారం లేదు. మేము ఇంట్లో అయ్యే జరుపుకుంటున్నాము. ఈబీసీ నేస్తం పెన్షన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు. ఎమ్మెల్యేగా శివకుమార్ గారికి ధన్యవాదములు. కొల్లిపార అండి. నా పేరు లక్ష్మీ త్రోతమ్మ. ఈబీసీ నేస్తం 2 సార్లు పడ్డాయి. ఇంట్లోనే వాడుకుంటున్నాం ఖర్చులకి. ఇలా సహాయం చేసిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు, పిఎంకి కూడా ధన్యవాదాలు. పేరు సరోజిని అండి, గుదివెండివారిపాలెం. ఈబీసీ నేతం వస్తుంది. ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఇంతకుముందు ఎవరు ఇవ్వలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ పథకం ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఖర్చులకు వాడుకుంటున్నాము. శివకుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. జగనన్న చేదోడు పథకం ద్వారా మాలాంటి చేతి వృత్తుల వారికి, అలాగే మాలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఎంతో తోడ్పాటును అందిస్తుందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ చేదోడు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. కొల్లిపార సుజాత. మాది కొల్లిపార గ్రామం, మండలం కూడా. అయితే మాకు చేదోడు డబ్బులు పడ్డాయి. వాటి వల్ల నేను ఇది హోటల్ పెట్టుకున్నాను. దానివల్ల హోటల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ జగనన్న తోడుగోడు పడింది. ఎంతో మాకు సహాయం చేసిన జగనన్నకు, శివకుమార్కు నా ధన్యవాదాలు. జగనన్న తోడు తీసుకున్నాను, కట్టేశాను. జగనన్నకు ఈ ప్రభుత్వం చాలా మంచి చేస్తుంది. జగనన్న చాలా ఉపయోగపడుతున్నాడు మాకు. అందుకు జగనన్నకు, శివకుమార్కి ధన్యవాదాలు. కుటుంబంలో ఎదురైన కష్టం నుండి తేరుకునే ఆర్థిక అవకాశం లేని మాకు వైఎస్ఆర్ బీమా మా కుటుంబానికి రక్షణగా నిలిచిందని లబ్ధిదారులు అంటున్నారు. బీమా ద్వారా ఆదుకున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు కొల్లిపార మృదుల అండి. నా భర్త కొల్లిపార ప్రేమ్ కుమార్ గారు యాక్సిడెంట్ అయ్యి 1 ఇయర్ చనిపోయారు. మేము నా బిడ్డలను పెట్టుకొని బతికించలేని స్థితిలో కష్టంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీమా పథకం 1,00,000 రూపాయలు ఇచ్చారండి. అది మాకు చాలా హెల్ప్ అయింది. మా బిడ్డలు మేము బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు, శివకుమార్ గారు ఎన్నో సహాయాలు చేశారు. అమ్మఒడి డబ్బులు
బీమా డబ్బులు అవన్నీ పింఛను వాటి వల్ల మేము చాలా లబ్ధి పొందాము. దానివల్ల మేము మా భర్తను కోల్పోయిన ఏదో సహాయం చేశారు శివకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నిలబడలేని వయసులో వృద్ధాప్య పింఛను కానుక మమ్మల్ని పడిపోకుండా చూస్తోందని, చివరి వృద్ధాప్య జీవితానికి మనశ్శాంతిని అందిస్తోందని పింఛన్దారులు అంటున్నారు. వైఎస్ఆర్ పింఛను కానుక లేకుంటే మా వృద్ధాప్య జీవితం ఎలా గడిచేదో తలుచుకుంటేనే భయం కలుగుతుందన్న పింఛన్దారులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లు చల్లగా ఉండాలని దీవెనలు అందిస్తున్నారు. కొల్లిపారండి, మా అమ్మమ్మ గారికి పెన్షన్ ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్ బాబు గారు ఇస్తున్నారు, మా ఎమ్మెల్యే శివకుమార్ గారు ఇస్తున్నారు. మొన్నటిదాకా 2750 వచ్చినాయండి. బాగా చూసుకుంటున్నాము ఆమెని. మందులు తీసుకుంటున్నామండి. ఆమెకి ఏదన్నా కావాలంటే తీసుకొచ్చి పెడుతున్నామండి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 3000 చేశారండి. జగన్ బాబుకి చాలా ధన్యవాదాలు, శివకుమార్ గారికి చాలా ధన్యవాదాలండి. అవుట్ సంజీవరెడ్డి, కొత్త బొమ్మవారిపాలెం, కొల్లిపర మండలం. మాకు 2750 ఇచ్చారండి వారికి. ఇప్పుడు 3000 చేశారండి. మాకు కుటుంబ ఖర్చులకి, మందుల ఖర్చులకి సరిపోతున్నాయండి. బాగానే ఉంది. ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి. గుదిబండి వారిపాలెం, కొల్లిపర మండలం, భీమవరపు సుశీల. నేను అమ్మాయి వారంటరీ శివరాణి. ఆ అమ్మాయి పెన్షన్ నెల తీసుకొస్తుంది. వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటామండి. ఇంకా అయ్యే వాడుకుంటూ ఉంటాము. ఏమీ లేవు మాకు ఆధారమా. జగన్మోహన్ రెడ్డి గారి మా తమ్ముడు సలవ, ఆయన 3000 చేశాడు, ఇస్తున్నాడు. శివకుమార్ గారు, వీళ్ళకి ధన్యవాదాలండి. మాది గుదిబండారిపాలెం అండి. మా పేరు జంగా సరోజిని అండి. వాలంటీరు ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తుందండి. మేము వ్యవసాయం పని చేసుకుంటాం సార్ గారండి. ఆ డబ్బులు 2750 ఇచ్చేవాళ్ళండి మొన్నటిదాకా. ఇప్పుడు 3000 ఇస్తున్నారు సార్. మందులకి వాటికి బాగా ఉపయోగపడుతున్నాయి డబ్బులండి. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అండి. సహాయం చేసిన శివకుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి. అది గుదివండి వారిపాలెం. నా పేరు మల్లేశ్వరి. నాకు పింఛన్ వస్తుంది 3000 రూపాయలు. ఇదివరకు 2000 కాడి నుంచి 3000 చేశారు. నాకు నెలకి 1 తారీఖు కల్లా ఇచ్చి వెళ్తున్నారు. నేను అటు ఇటు తిరగలేను. నాకు మందులకు నెలకు టెన్షన్గా సరిపోతున్నాయి. ఇప్పుడు 3000 ఇచ్చేతలకి నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. నాకు బాగానే ఉంది. నాకు సొంత బిడ్డలాగా నాకు వాకిట్లోకి వచ్చి ఇచ్చిపోతున్నారు. నాకు తోడు నీడగా అండదండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాలంటీర్ కూడా చక్కగా నెలకి 1 తారీఖు నాటికల్లా 2వ తారీఖు ఆ మధ్యలో ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి ధన్యవాదాలు, శివకుమారి గారికి ధన్యవాదాలండి. మా గ్రామీణ ప్రాంతంలో చాలీచాలని వచ్చే సంపాదనలో నెల ఇంటి అద్దెలు కట్టలేక నలిగిపోతున్న మాకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాకు నివేశన స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టించిస్తున్నారని అంటున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మాది కొల్లిపర గ్రామం అండి. మేము పెయింట్ పని చేస్తాం. మేము చిన్నప్పటి నుంచి మామూలుగా ఇంట్లో అద్దెకుంటున్నామండి. మాకు ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఈ ప్రభుత్వంలోనే ఇళ్ల స్థలం శాంక్షన్ అయింది. మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా మాకు చాలా సహాయం చేస్తూ వచ్చారు. మాకు ఇల్లు 2-3 నెలల్లో కంప్లీట్ అవుతుందండి. మేము ఇంట్లోకి వెళ్ళడానికి మాకు ఆస్కారం ఉంది. మరి ఈ ప్రభుత్వం రావడం వల్ల మాకు ఎంత మేలు జరిగింది. అందుకని జగన్ గారికి, మా యొక్క ఎమ్మెల్యే గారు శివకుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. కొల్లిపార సౌజన్య. మా భర్త పేరు రాజేష్. మాకు 20 సంవత్సరాలు లేక ఇల్లు లేక మేము అద్దెకొండాక జగన్ అన్న ఫ్లాట్ ఇచ్చాడు. ఫ్లాట్ ఇచ్చినాక మేము ఫ్లాట్ కాడ కట్టుకుంటున్నాము. మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. జగన్ అన్న ఫ్లాట్ ఇచ్చినాక మాకు ఏం ఇబ్బంది లేదు. శివకుమార్ ధన్యవాదాలు, జగన్ అన్నకి ధన్యవాదాలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కనుక లేకపోతే మా జీవితాలు ఉండేవి కావని అంటున్న ఆరోగ్యశ్రీ మాలాంటి పేదలకు ఇది సంజీవిని అంటున్న వారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మా కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు కోటిరెడ్డి అండి. మా నాన్నగారి పేరు గోపిరెడ్డి గారు. మాది కొత్త బొమ్మవారిపాలెం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. మా నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ లాగా వస్తే మేము లలిత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చూపించుకోవడం జరిగింది. దాని ద్వారా ఉచితంగా మొత్తం కూడా హాస్పిటల్లో 10 రోజులు ఉండటం జరిగింది.
ఆ ఆరోగ్యశ్రీ కార్డు మీద ఉచితంగా నాన్నగారికి ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం 4 నెలలు అవుతుందండి. ఇప్పుడు కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది మాకు ఈ సహాయం చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లిపర సునీల్బాబు అండి. మా ఊరు కొల్లిపర. నేను మామూలుగా పెయింట్ పని చేసుకుంటూ ఉంటానండి. నాకు గతంలో ఎప్పుడు తగిలిందో తలకి దెబ్బ తగిలిందండి. దానివల్ల నాకు బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చింది. నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మా అమ్మ, మా నాన్న, మా మిస్సెస్, మా ఫ్యామిలీ మొత్తం కలిసి. అందుద్వారా జగన్ గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద నా ఆరోగ్యానికి మంచిగా మేలు జరిగింది. నేను మంచి ఆరోగ్యంగా ఉంటున్నాను. జగన్ గారికి, మన ఎమ్మెల్యే శివకుమార్ గారికి, మన లోకల్ నాయకులందరికీ కలిపి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మాది గుజిమండివారిపాలెం అండి. నా పేరు సత్యవతి అండి. సంవత్సరం నుంచి ఒంటో బాగాట్లేదు. తీసుకుపోయి చూపిస్తే డయాసిస్ అని చెప్పారండి. డయాసిస్ చేపిస్తున్నాం. నెలకు 10,000 పింఛను ఇస్తున్నాడండి జగన్ బాబు మాకు. వాటి వల్లే మేము బతుకుతున్నామండి. మాకు అంబులెన్స్ కూడా ఇంటికే వస్తుందండి. ఆరోగ్యశ్రీ కార్డు మీదనే చూపిస్తున్నామండి. దాని మీదే ఇది అవుతున్నామండి. మేము నెలకు 10,000 ఇస్తున్నారు. అది లేకపోతే మా బతుకు ఎట్ట ఉండేదో మాకే తెలిసేది కాదండి. అది ఉంటానా కట్టి మేము తింటున్నామండి. ఆ 10,000 రాటానా మేము కట్టి తింటున్నాము. పోయి చూపించుకొచ్చుకుంటున్నామండి. ఈ సహాయం చేసిన జగన్ బాబుకి, శివకుమార్ గారికి వందనాలండి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కానీ వాటిని పొందుతున్న ప్రజల జీవన ప్రమాణాలు కానీ బాగానే ఉన్నాయని ఇక్కడ ప్రజల మాటల ద్వారానే మనకు తెలుస్తోంది. ఇక్కడ సంక్షేమం వరకు బాగానే ఉంది. అయితే ఈ 5 గ్రామాల్లో అభివృద్ధి ఎంతమేర జరిగింది? ఇక్కడ ప్రజలు కోరుకున్న మౌలిక సదుపాయాలు ఎంతవరకు కల్పించారు? ఎంతో కాలంగా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యలు పరిష్కారమయ్యాయా? అసలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనేది మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా మనం ఒకసారి చూద్దాం. మండల కేంద్రమైన కొల్లిపరలోని 3 సచివాలయాల పరిధిలోనూ అలాగే తూములూరు, దావులూరు వారిపాలెం, సిరిపురము, చివలూరు గ్రామాల సచివాలయాల పరిధిలో మొత్తం మీద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నుండి వచ్చే నిధులు అలాగే సచివాలయాల కార్యాలయాలు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను 4,57,27,000 రూపాయలతో అభివృద్ధి చేయగా నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి పనులకు ఈ 5 సచివాలయాల పరిధిలో 2,33,65,000 రూపాయలు మంజూరు చేయగా పనులు జరుగుతున్నాయి. ఇదే విధంగా గ్రామ సచివాలయాల భవనాలు అలాగే ఆరోగ్యము మరియు సంరక్షణ కేంద్రాల భవన నిర్మాణాల కోసం 3,20,30,000 రూపాయలను మంజూరు చేయగా వివిధ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం మీద ఈ 5 గ్రామాల్లో 10,11,22,000 రూపాయల మేర అభివృద్ధి చేయడంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారానే ప్రభుత్వ సేవలన్నీ ఇప్పుడు నేరుగా ప్రజల ఇంటి ముందుకు అందుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వీరంతా వారధులుగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. గ్రామాల పరిధిలో ఇన్ని కోట్ల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక భూమికి పోషిస్తున్న వాలంటీర్లు, సచివాలయాల పనితీరు ఏ విధంగా ఉందనేది ఒకసారి పరిశీలిద్దాం. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని 3 సచివాలయాలు అలాగే తూములూరు, దావులూరు వారిపాలెం, సిరిపురము, చివలూరు సచివాలయాల పరిధిలో నవరత్నాల పథకాల ద్వారా ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంగా అందిస్తున్న సంక్షేమాన్ని తాము ఎంతో బాధ్యతగా ప్రజలకు చేరవేసినట్లు వాలంటీర్లు చెప్పారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన సమస్యలు కూడా సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వాలంటీర్ల కృషి చేస్తున్నామని వాలంటీర్లు చెబుతున్నారు. అలాగే సచివాలయం నుంచి ప్రతి పౌరుడికి ప్రభుత్వ సర్వీస్ వెంటనే అందించే దానిలో సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు కలిసి పారదర్శకంగా పనిచేస్తున్నారని సచివాలయాల ఇన్ఛార్జ్ అడ్మిన్ చెబుతున్నారు. ముందుగా అందరికీ నమస్కారం. రాబోయే సంక్రాంతికి ప్రజలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ నేను కొల్లిపర పంచాయతీ కార్యదర్శిగా గత 3 మాసాల నుంచి విధులు నిర్వహిస్తున్నాను. ఈ కొల్లిపర గ్రామ పంచాయతీలో 3 సచివాలయాలు అదేవిధంగా గ్రామ పంచాయతీ కలిపి ఇక్కడ ప్రజలందరికీ కూడా సేవలు అందించడం జరుగుతుంది. ఇక్కడ సుమారు గ్రామ పంచాయతీలో 13,000 జనాభాతో ఉండి ఓటర్స్ 9,000 మంది ఓటర్స్తో కలిగి ఉంది. అట్లాగే పెద్ద పంచాయతీ ఇవ్వటం వలన గ్రామస్తులందరికీ కూడా 3 సచివాలయాలు అందుబాటులో ఉంటాయి అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డిజైన్ చేసి ఈ గ్రామ పంచాయతీకి 3 సచివాలయాలని అందించడం జరిగింది. ఈ 3 సచివాలయాల ద్వారా ప్రజలకి అత్యంత చేరువై అదేవిధంగా వాలంటీర్స్ను కూడా సమకూర్చడం వలన ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి ప్రభుత్వం ద్వారా అందే అన్ని సహాయ సహకారాలు ప్లస్ ప్రభుత్వ పథకాలు కూడా
డోర్ టు డోర్ వారి ముంగిటికే తీసుకెళ్ళి ఇంటి ముంగిటికి తీసుకెళ్ళి అందించే దాంట్లో చాలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది, అలాగే సఫలీకృతమైందని మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని, అట్లాగే గ్రామంలో జరిగినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్కన సంక్షేమము మరో పక్కన అభివృద్ధి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు, గౌరవ వార్డు సభ్యులు అందరూ సహకారం చేసుకుని గ్రామంలో అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీనివలన ప్రజలందరూ కూడా చాలా సంతోషాలతో ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వీస్ అందిస్తూ ఉన్నాం. అట్లాగే ఇటీవల జరిగినటువంటి గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాంలో ప్రజలందరూ ముంగిటికి ఎమ్మెల్యే గారు వెళ్ళి తెలుసుకొని అన్ని విషయాలని వారితో చర్చించి వారికి ఇబ్బందులన్నింటినీ కూడా నోటిఫై చేసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా క్రమానుగుణంగా ఒకటి పరిష్కారం చేసి ఒక్కొక్క సచివాలయానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించినందువలన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని చేపట్టుకోవటానికి ఒక ప్రణాళిక తయారు చేశారు. దానికి ఆల్రెడీ కలెక్టర్ గారు అప్రూవల్స్ కూడా అయిపోయినాయి. త్వరలోనే పనులు కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. అందువలన ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సమస్యలు రాకుండా చూసుకునే దాంట్లో మన గౌరవ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, అందరూ కూడా ముందంజ ఉండి ఈ కొల్లిపర గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం అండి, నా పేరు కొల్లిపర కుమారి. కొల్లిపర 3 సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థకి నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో నేను అప్లై చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను సెలెక్ట్ అవడం జరిగిందండి. నన్ను కొల్లిపర 3 సచివాలయంలో నా క్లస్టర్ 22వ క్లస్టర్ కింద నన్ను తీసుకోవడం జరిగిందండి. నా మ్యాపింగ్లో వచ్చేసి 69 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ అందజేయడం జరిగింది. మరి 69 హౌసెస్లో వచ్చేసి ఎవరైతే చేయూత వాళ్ళు చేయూత వచ్చేసి 15 మందికి ఇవ్వడం జరిగిందండి. మరి పెన్షన్లు 32 మంది దాకా పంచుతున్నానండి. అట్లానే విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి ఇట్లా పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ పథకాలన్నీ ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ అందజేయడం జరిగింది. మరి ఈ మంత్ 3000 పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ పథకాలు అందజేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ గృహాలు నేను విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమగా నన్ను ఆదరిస్తారండి. ఎంతో వాళ్ళ ఇంటిలో ఒక సభ్యురాల్లాగా, ఒక కన్న కూతురులాగా నన్ను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందుకుంటున్నాము వాళ్ళ వెళ్ళకి వెళ్ళినప్పుడు. మరి అట్లానే గడప గడపకి ప్రభుత్వం రావడం జరిగినప్పుడు ఇంకా సంక్షేమ పథకాలు రాకుండా ఎవరన్నా అర్హులై ఆగిపోయిన ఉన్న వారికి మళ్ళీ అప్లై చేయడం జరిగింది. వారికి కూడా అందజేయడం జరిగిందండి. అందుని బట్టి చాలా సంతోషపడుతున్నాము. ఇట్లాంటి వ్యవస్థ ప్రవేశపెట్టినందుకు ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి సేవ చేయడంలో భాగంగా నేను కూడా ఒక భాగంగా నన్ను తీసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి చాలా ధన్యవాదాలు. నా పేరు శివరాణి, మాది గుదివండివారిపాలెం. నేను హౌస్ వైఫ్ని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థకి నోటిఫికేషన్ పడినప్పుడు నేను అప్లై చేశాను. నాకు వాలంటీర్గా వచ్చింది. కొల్లిపర 1 సచివాలయంలో క్లస్టర్ 4 కింద వాలంటీర్గా చేస్తున్నాను నేను. నాకు 70 హౌసెస్ ఉన్నాయి నా కింద. 70 హౌసెస్లో వాళ్ళకి పెన్షన్స్ కానీ, అమ్మఒడి కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ వాళ్ళకి అందుతున్నాయి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సచివాలయంలో సిబ్బందికి తెలియజేస్తున్నాను. నేను నా హౌసెస్లో ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వటానికి కానీ, ఏదైనా పథకాల గురించి చెప్పటానికి కానీ, చేయటానికి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళు ఒక కూతురుగా రిసీవ్ చేసుకుంటున్నారు. నన్ను బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకి నేను చేయాల్సిన పథకాల గురించి అన్నీ వాళ్ళకి తెలియజేస్తున్నాను. వాలంటీర్గా నాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది సేవ చేయటానికి. ఈ సేవ చేయటానికి నాకు కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి నా ధన్యవాదములు. నా పేరు ఘంటసాల హేమలత. నేను కొల్లిపర 1 సచివాలయం క్లస్టర్ 21లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నేను వాలంటీర్ నోటిఫికేషన్ పడంగాలను పెట్టుకున్నాను. ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ప్రభుత్వ సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో నాకు గాను 63 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ నేను లబ్ధి పొందేటట్టు చేస్తున్నాను. ఒకవేళ అర్హులై ఉండి వాళ్ళకి పడిన వాళ్ళని కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి లబ్ధి పొందేలా చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన ఈ 4 సంవత్సరాల అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, చేయూత, ఆసరా
ఈబీసీ నేస్తం, పెన్షన్స్ ఇట్లాంటివన్నీ ఎన్నో చేశాను. ఇట్లాంటి అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదములు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాభివృద్ధి లక్ష్యంగా సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు కూడా ప్రభుత్వ పనితీరు పట్ల వారి అభిప్రాయాలను తెలియజేశారు. అట్లాగే ఆయా గ్రామాల్లో పరిష్కారానికి నోచుకొని సమస్యలు ఏమున్నాయి, ఇక్కడ ప్రజలు తమ ప్రాంతాల్లో ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నారు, వాటిపై ప్రజలు ఏమంటున్నారు అనేది కూడా వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. కొల్లిపర గ్రామం దానికి అనుబంధంగా ఉన్న 4 గ్రామాల సచివాలయాల పరిధిలో గల లబ్ధిదారులకు సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మండల ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలాగే సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు కూడా ప్రభుత్వం పట్ల వారి యొక్క స్పందన తెలియజేశారు. ఇంకా ఇక్కడి ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారన్నది పరిశీలిద్దాం. నా పేరు చేవల లోకమ్మ అండి. మాది కొల్లిపర గ్రామం. మేము ఇక్కడ నివాసం ఉంటామండి. ఇక్కడ మాకు సవిటి కాలువలు లేవండి, దోమలు మరి ఇవన్నీ మేము చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు నుంచి కడతాం అంటున్నారు కానీ కడతలేదండి. మరి కాలువ కట్టాలి గట్టిగా. వర్షం పడితే ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి, పిల్లలతో మాకు ఇబ్బందిగా ఉందండి. మా ఇళ్ళేం కొంచెం పల్లాలు, మరి మేము కడుక్కున్న నీళ్లు వాన నీళ్లు ఎక్కువైపోయి మా ఇళ్లలోకి వస్తున్నాయి. మరి మా పిల్లలకు రోగాలు, మరి ఈ దోమలతో మేము అనేకమైన బాధలు పడుతున్నాము. సవిటి కాలువలు కట్టించాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు కొల్లిపార వజ్రావతి అండి. మేము 20 సంవత్సరాలుగా కొల్లిపార మండలంలో ఉంటున్నాము. మాకు వాన వచ్చినా బాగా డ్రైనేజ్ ఇల్లాక ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి, పిల్లలకి ఏమో జ్వరాలు వస్తున్నాయి, దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. మాకు సైడ్ కాలువలు కట్టియాల్సిందిగా కోరుచున్నామండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రోడ్లు అయితే వేసారు, సైడ్ కాలువలు అయితే కట్టియలేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు, జ్వరాలు వస్తున్నాయి, దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. బాగా వాన వస్తే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి, ఉండాలో కాకుండా ఉండండి, మాకు తీయాల్సిందిగా కోరుచున్నాము. గుదుండారిపాలెం. ఇక్కడ నా పేరు రాంతుల సిమ్మ. సవిటి కాలువలు లేవు మాకు. వర్షం పడితే మా కళ్ళలోకి నీళ్ళు నిలుస్తాయి. మరి బళ్ళు పోవటానికి, పిల్లలకి పాల కేంద్రాన్ని పోవటానికి అంతా యాతనగా ఉంది. రోడ్డు కావాలి, సవిటి కాలువ కావాలి. కొల్లిపర మండలం నుండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి సేవలు అందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొల్లిపర మండల పరిధిలో 5 గ్రామాల పరిధిలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేస్తూ ఉన్నారు. ఈ 5 గ్రామాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఎంపీపీ పద్మావతి సంజీవరెడ్డి ఏం చెప్తున్నారనేది వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమ పథకాలు అనూహ్య రీతిలో ఇవ్వడం జరిగినది. అదేవిధంగా అభివృద్ధి కూడా జరిగినది. ఉపాధి హామీ పథకాల క్రింద 60 లక్షలు శాంక్షన్ అయి ఉన్నవి. అవి త్వరలోనే పూర్తి చేస్తాం. అలాగే మండల గ్రాంట్ కింద ₹1 కోటి శాంక్షన్ అవి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే చేస్తాం. శ్రీయుత గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు గడప గడపకు పర్యటించినప్పుడు గుర్తించిన సమస్యలు కూడా పరిష్కరించడం జరిగినది. ఇంకా స్వల్ప సమస్యలు అనగా మురుగు కాలువలు మరియు రోడ్లు అభివృద్ధి చేయవలసి ఉన్నది. త్వరలోనే చేసేస్తాము. ధన్యవాదాలు. చూశారు కదండి, కొల్లిపర మండలంలో మన ఊరి ప్రగతి కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ ఇవి. ఈ మన ఊరి ప్రగతి కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమంలో భాగంగా కొల్లిపర మండలంలో ప్రధానమైనటువంటి తెనాలి నియోజకవర్గంలో ప్రధానమైన కీలకమైనటువంటి కొల్లిపర మండలంలో ఒక 5 గ్రామాలను మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా తీసుకున్నాం. ఆ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనేది కూడా సవివరంగా తెలియజేశాం. కొల్లిపర మండలానికి సంబంధించి కొల్లిపర మండల కేంద్రంతో పాటు తూములూరు, దావులూరు వారిపాలెం, సిరిపురం, చెవలూరు ఈ 5 గ్రామాలకు సంబంధించిన అప్డేట్స్ తీసుకున్నాం. మొత్తంగా అక్కడ ఆ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలంలో అభివృద్ధి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, ఆ పథకాలను, ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంత మేర లబ్ధి చేకూరింది అనేది పూర్తిగా వివరంగా తీసుకున్నాం. ఆయా డేటా మొత్తాన్ని కూడా సవివరంగా ఇచ్చాం. అట్లాగే అక్కడ ఆయా గ్రామాల పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ మన ఊరి ప్రగతి ద్వారా ఈ కొల్లిపురం మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాలకు సంబంధించిన అప్డేట్స్ చూస్తే దాదాపుగా 8,571 నివాస గృహాలు ఉంటాయి. ఇక్కడ 22,135 మంది జనాభా నివసిస్తూ ఉన్నారు ఈ 5 గ్రామాల పరిధిలో, కొల్లిపురతో పాటు చుట్టుపక్కల 4 గ్రామాలు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ 5 గ్రామాలకు సంబంధించి దాదాపుగా 39,614 మంది జనాభా ఉంటే ఈ లబ్ధిదారులకు 130,87,32,459 రూపాయలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అందించింది. 39,614 మంది లబ్ధిదారులకు దాదాపుగా 130,87,00,000 రూపాయలను నేరుగా ఎటువంటి అవినీతికి తావులు లేకుండా నేరుగా ఎంతో పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లో అయితే ప్రభుత్వం జమ చేసింది. అట్లాగే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా ఇటు సంక్షేమ పథకాలతో పాటు నివాస గృహాలు కూడా మంజూరు చేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా సెంటున్నర స్థలానికి సంబంధించిన నివాస స్థలాలు కూడా ఇచ్చారు. పట్టాలు కూడా ఎమ్మెల్యే గారు పంపిణీ చేశారు 5 గ్రామాలకు సంబంధించి. అట్లాగే సంక్షేమ కార్యక్రమాల పట్ల కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా తమకు చక్కగా అందుతున్నాయి అని చెప్తా ఉన్నారు. కొల్లిపర మండలంలో ప్రధానమైన వ్యవసాయ కుటుంబాలు ఎక్కువగా ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. వ్యవసాయ కుటుంబాలు రైతు కూలీలు కూడా ఎక్కువగా ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. వారు సంపాదించుకున్న కూలీ పనులతో పాటు వారికి వచ్చే ఆదాయంతో పాటు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కూడా ఎంతో ఉపయోగపడుతుంది, తమ కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పిన కూడా లబ్ధిదారులు ఎంతో సంతోషంగా అయితే మన ఛానల్ ఈ మన ఊరి ప్రగతి ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు కూడా వారి అభిప్రాయాలు చక్కగా తెలియజేశారు. సంక్షేమ కార్యక్రమాల పట్ల అయితే ప్రజలందరూ కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అభివృద్ధికి సంబంధించి 5 గ్రామాల్లో కూడా దాదాపుగా 10,11,22,000 రూపాయలతో ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపట్టింది. సీసీ రోడ్లు కానివ్వండి, రోడ్ల నిర్మాణాలు కానివ్వండి, డ్రైన్ల మరమ్మతులు కానివ్వండి, డ్రైన్ల నిర్మాణం కానివ్వండి, నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి చేయడం కానివ్వండి, అట్లాగే 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కానివ్వండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో చక్కగా కొల్లిపర మండల కేంద్రంలో ఈ 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది కూడా చక్కగా పూర్తి చేసే నిర్మాణం కూడా పూర్తి చేసుకొని మరి కొద్ది రోజుల్లో కూడా ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమవుతా ఉంది. ఈ మండల గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపు 20 పైగా గ్రామాలు ఉన్నాయి కొల్లిపర మండలంలో. అందరికీ కూడా ఈ ఆరోగ్య కేంద్రం ఎంతో వైద్య సేవలను కూడా అందించేందుకు కూడా సిద్ధమవుతోంది, ఎంతోగానో ఉపయోగపడుతుంది. అయితే దాదాపుగా 10,11,00,000 రూపాయలను అభివృద్ధి కార్యక్రమాల కింద అయితే ప్రభుత్వం ఖర్చు చేసింది కొల్లిపర మండలంలో ఉన్నటువంటి ఈ 5 గ్రామాలకు సంబంధించి. అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూనే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా ప్రస్తావించారు. వాటిని కూడా పరిష్కరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, కాలువల సమస్యలు వాటి గురించి కూడా చెప్తా ఉన్నారు. ఆయా సమస్యలు కూడా పరిష్కరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదనేది కూడా స్థానికంగా ఈ 5 గ్రామాల ప్రజలు చెప్తా ఉన్న పరిస్థితి. ప్రభుత్వం కూడా అధికారులు కూడా ఈ సమస్యల మీద దృష్టి సారించి వాటిని కూడా పరిష్కరించాల్సిందిగా కూడా ఎస్ ఛానల్ ద్వారా కూడా కోరుతా ఉన్నాం. ఇది మన ఊరి ప్రగతి కార్యక్రమానికి సంబంధించి కొల్లిపర మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాలకు సంబంధించిన అప్డేట్ ఇవి. వచ్చే వారం మరికొన్ని గ్రామాలతో మన ఊరి ప్రగతి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.